తొందరలోనే జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఎంటర్ కాబోతోంది. అరెస్టులు ఎవరో చిన్న చితక కాదు, పెద్ద తలకాయలే అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్న కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షాకి కూడా రిపోర్ట్ సమర్పించాడని మనం వింటున్నాం. 18,000 కోట్లు గోల్మాల్ జరిగింది. అందులో 4,000 కోట్లు పక్కదారి పట్టింది. 2,000 కోట్లు దుబాయ్కి తరలింది. సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు తరలించాడనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. విజయసాయిరెడ్డి విషయానికి వస్తే అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల్లోనే జరిగింది, అంతా ఆయనకే తెలుసు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఈడీ ఎంటర్ కాబోతుందా? అసలు లిక్కర్ విషయంలో ఏం జరిగింది? ఈడీ ఎంటర్ అవుతుందా లేదనేది తర్వాత మాట్లాడదాం. అసలు లిక్కర్ విషయంలో ఏం జరిగింది? అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఆయన ఉండగా జరిగింది కదా ఇది. దీంతో పోల్చుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతే అంటున్నాడు. ఏం జరిగింది అసలు లిక్కర్? సార్, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే వస్తున్న ఆరోపణలు నిజమైతే మాత్రం చాలా తీవ్రమైనవి. వాటిల్లో సాక్ష్యాలు కానీ దొరికితే రాజకీయ జీవితం అనేది ఇక బహుశా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉండకపోవచ్చు. అవి నిజమైతే అండర్లైన్. ఎందుకంటే నిజం కాదు అని నమ్ముతున్నారా మీరు? నేను ఎందుకు నమ్మాలి సార్? నేను నిజం అని నమ్మట్లే, అబద్ధం అని నమ్మట్లే. ఆరోపణ వచ్చినప్పుడు అది నిగ్గు తేలేదాకా వెయిట్ చేయాల్సిందే మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిట్ వేశారు, సిట్ దర్యాప్తు చేస్తుంది, ఇంకా పూర్తిగా కాల. సిట్ కొన్ని నివేదికలు, కొన్ని ఎవిడెన్స్లు ఏదైతే ఫైండ్ అవుట్ చేసిందో, ఇంటర్మీడియట్ రిపోర్ట్గా ఇచ్చిందో, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా పార్లమెంట్లో ప్రస్తావించమని లావు కృష్ణదేవరాయలు గారికి ఇచ్చిందో, లావు కృష్ణదేవరాయలు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు లోక్సభలో. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ పార్లమెంటు సాక్షిగా మాట్లాడడంతో పాటు సాక్షాత్తు అమిత్ షా గారికి నివేదిక, ఎవిడెన్సెస్, రిపోర్టు, దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా అభ్యర్థన అన్నీ ఇచ్చిన విషయం తాను ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్పడం నేను చూసా. సో ఖచ్చితంగా కూడా దాంట్లో తీవ్రత అనేది అసలు లేకపోతే, అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి తిప్పికొట్టాల్సిన ప్రధానమైన వక్తలు ఎవరైతే ఉన్నారో, ₹1 అవినీతి జరగలేదు, ఒక్క పొరపాటు జరగలేదు, జరుగున్నట్టు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి ఎవరైనా మాట్లాడారా? మళ్ళీ అరెస్ట్ చేస్తారంట, మళ్ళీ లిక్కర్ స్కామ్ అంట, అరెస్ట్ చేస్తే ఏమవుద్ది, ఎల్లకాలం ఏమి ఉంచుకోలేరు కదా, మళ్ళీ సింపతి వస్తుంది, ఖచ్చితంగా గెలిచిపోతాం. సార్, లిక్కర్ స్కామ్లో కానీ అవినీతి నిజమని తేలితే తిరిగి రాజకీయ జీవితం ఉండదు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని మనం చూసాం. 100 కోట్లకు సంబంధించిన ఆరోపణ కామన్గా అందరి మీద కలిపి, ఒక్కరిది కాదు 100 కోట్లు. 100 కోట్ల స్కామ్ ఉత్త అరవింద్ కేజ్రీవాల్ గారు చేశారనో, మనీష్ సిసోడియా గారు చేశారనో, కవిత గారినో, లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో లోపల ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కొక్కరికి 100 కోట్లు కూడా అని చెప్పలే. ఒక 100 కోట్ల స్కామ్ అనే దాని మీద ఇంతమంది పేర్లు ఫ్రేమ్ అయినాయి. దానికే ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం, వాళ్ళిద్దరూ ఎలక్షన్లో ఓడిపోవడం, పార్టీ అధికారం కోల్పోవడం మనం చూసాం. అది నీటి బుట్టంతా ఆ కేసు. అది కృష్ణదేవరాయలు 100 కోట్లు సార్. అదే కృష్ణదేవరాయలు గారి మాటల్లో చెప్తే అది నీటి బుట్టంతా, కానీ ఇది అనకొండ అని చెప్తున్నారు సార్. ఎంక్వైరీ అంటూ వస్తే అది సిబిఐ అయినా ఈడీ అయినా ఒక 5-6 ప్రశ్నలు అడిగితే అసలు ముందు సమాధానాలు ఎలా వస్తాయో ఆలోచించాలి. ఏం ప్రశ్నలు సార్ అవి? ఒకటో సమాధానం ప్రశ్న, ఒకటో చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన, అప్పటి ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం. ఎందుకు మీరు క్యాష్ ట్రాన్సాక్షన్కి పురమాయించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? చాలా బేసిక్ ప్రశ్న. అలా మీరు చెప్పకపోతే, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే, అంటే ఉద్యోగులందరూ గవర్నమెంట్ ఉద్యోగులే, గవర్నమెంట్ నియమించి గవర్నమెంట్ ద్వారా శాలరీ పొందిన వ్యక్తులు. క్యాష్ ఇవ్వమని మీరు చెప్పకుండా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉన్నట్టయితే న్యాచురల్ కోర్సులో ఒక చేపలు అమ్మేవాళ్ళు, లేకపోతే ఆఖరికి చిన్న చిన్న వస్తువులు అమ్మేవాళ్ళు, ప్రతి ఒక్కరూ కూరగాయలు అమ్మేవాళ్ళ దగ్గర నుంచి ఇస్త్రీ బండి దాకా కూడా ఈరోజు చిన్న చిన్న వెండర్స్ కూడా ఆన్లైన్ పేమెంట్ ₹10, ₹5, ఆఖరికి సులభ శౌచాలయ దగ్గర ₹5 కూడా
ఆన్లైన్ పేమెంట్ వేస్తున్నారు సార్. అవును. మరి వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ లేనోళ్ళే అందరూ వచ్చి కొనుక్కున్నారా? ఎవరికి సెల్ ఫోన్స్ లేవా? యూపీఐ లేదా? ఫోన్పే, పేటిఎం లేవా? మరి ఎందుకు మీరు ఇన్సిస్ట్ చేయబట్టే అన్ని వేల కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగింది. మరి దీన్ని మీరు ఎందుకు ఇన్సిస్ట్ చేశారనేది ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, చివరిలో మాత్రమే ఎందుకు ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేశారనే దానికి కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఏమన్నా మీరు కొన్ని ఆన్లైన్ కూడా కొన్ని ర్యాండమ్గా తీసుకోమని చెప్పారు. ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, మీరు ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లు ఏవైతే తెచ్చారో ఆ కొత్త బ్రాండ్లకు సంబంధించిన వాటి ధర కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ బ్రాండ్లకు ఏదైతే ఛార్జ్ చేస్తుందో దాంతో దాదాపు సరిసమానంగా ఏదైతే పెట్టారో ఎంతవరకు జస్టిఫై చేస్తారు? ఎందుకు జస్టిఫై చేయమని అడుగుతున్నానంటే, ఒక లోకల్ సోపు, ఒక లక్స్ సోపు 2 మార్కెట్లో ఉన్నప్పుడు లోకల్ సోపు ఓ 10 రూపాయలకు అమ్ముతుంటే లక్స్ సోపు 30 రూపాయలకు అమ్ముతున్నారు అనుకుందాం. బ్రాండ్ వాల్యూ కావచ్చు, అది ఎస్టాబ్లిష్డ్ అని కావచ్చు. మరి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ యొక్క కాస్ట్ని లోకల్ బ్రాండ్కి తీసుకొచ్చి పెడితే కస్టమర్కి ఇబ్బంది అయినా మార్కెట్లో ఇంకెక్కడా కూడా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ దొరకకుండా చేసిన క్రమంలో, అంటే లక్స్ సోపు లేకుండా చేసిన క్రమంలో అదే బ్రాండ్ కొనాల్సిన ఆవశ్యకతని తెచ్చింది ఎవరు, ఎందుకు తెచ్చారు, వాటి రేటు అంతగా ఎందుకు నిర్ణయించారు అనేది మూడో ప్రశ్న. ఓకే. దానివల్ల ఇప్పుడు ఎవరైనా సరే, మన సొంత డబ్బు అయినా సరే, ఒక నోబెల్ బ్రాండ్, అది టూత్ బ్రష్ కావచ్చు, లేకపోతే ఇంకోటి అయినదని కావచ్చు, అది కొనుక్కునేటప్పుడు మనకు స్వేచ్ఛ ఉంది. మార్కెట్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ బ్రాండ్స్ అనేవి దొరకకుండా చేసిన దానికి మీ నిర్ణయం కారణం కాదా? మీ నిర్ణయం వెనక ఉన్న మతలబ్ ఏంటి? మీరు ఈ బ్రాండ్లు మాత్రమే ఉంచాం, ఇవి మాత్రమే తాగాలి, కానీ వీటి రేటు కూడా ఇంతే, ఇవే ఉన్నాయి అంటే మద్యం అనేది కంపల్సరీగా కన్జ్యూమ్ చేయాల్సిన వస్తువు కాదు. ఒక వ్యసనం మీద కొట్టిన పెద్ద దెబ్బ. ఒక బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ లోకల్ బ్రాండ్స్నే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ రేట్లకి చెప్పిన కారణం ఏంటంటే, మందు తాగకూడదని డిస్కరేజ్ చేయడం కోసం బ్రాండ్లు వాడలేదనే విషయం నేను కూడా అనేక వాటిలో చెప్పా. కానీ రేట్లు కంపేర్ చేసినప్పుడు వాటి రేటు వీటికి రేటుకి ఉన్న వ్యత్యాసంతో పాటు ఎందుకు ఇలా చేశారనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 4. ఐదవది, మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా ఏదైతే మీరు చేశారో, మీరు అమ్మిన కేసులు ఎన్ని, మీరు లెక్క చూపించిన కేసులు ఎన్ని, దీంట్లో నిజానిజాలు వెలుగు తీయాల్సిన బాధ్యత ఈరోజు సిట్టు చేస్తుంది. నేను వీటన్నింటికి దీనికి ఎప్పుడు సమాధానం చెప్తారు? ఎవరు వచ్చి చెప్తారు? ఈ 5ంటికి సమాధానాలు మీకు తెలుసు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిస్తే నేను విచారణ అధికారిగా నన్ను ఏదన్నా ఒక పోస్ట్ వేయించమనండి సార్, నేను చాలా నిబద్ధతగా చేస్తాను కూడా. నాకు ఏదన్నా 4 రూపాయలు డబ్బులు కూడా వస్తాయి. ఎవరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎవరి సునీల్ రెడ్డి, వీళ్ళ ద్వారా ఎందుకు తరలింది సార్? వాళ్ళ ద్వారా తరలిందో లేదో నాకు తెలీదు. విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో మనం చూసింది కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశ్వరరెడ్డి గారు చెప్పలేదు. రాజకేశ్వరరెడ్డి గారితో నాకు పరిచయం ఉంది, కానీ రాజకేశ్వరరెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారని నాకు తెలియదు. కానీ లిక్కర్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన వాటిల్లో కొంత పాత్ర, అంటే ఆయన ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనేది ఈ సిట్ ద్వారా దర్యాప్తులో మాత్రమే తేలుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఐటీ వింగ్లోనూ ఏదో పోస్టులో ఉన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి. కాబట్టి గవర్నమెంట్ పోస్టు విషయం మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు. కొన్ని విషయాలు అనాధికారికంగా సర్టిఫై కాని వాటి ద్వారా తను ఆ బాధ్యతలు కూడా కొంత చూస్తున్నట్టున్నారు. అంటే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి, అంటే నమ్మకస్తుడు కాబట్టి ఇంట్లోకి బంధుత్వాలు ఏవో ఉన్నాయి కాబట్టి అని. కానీ నేను కన్ఫర్మ్గా చెప్పలేను, ఎందుకంటే బంధుత్వాలు అయితే కొంత ఉన్నమాట వాస్తవం. అది రాజకేశ్వర రెడ్డి గారి మీద ఆరోపణ వచ్చినా, సునీల్ రెడ్డి గారి మీద ఆరోపణ వచ్చినా, మరెవరి మీద వచ్చినా, ఈ బంధుత్వాలు అనేటి ఆపాదించినంత మాత్రాన్ని సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా ఎవరి బంధువు అయినా తీసుకెళ్తారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఖండించాల్సిన ఖండనలు ఏమొస్తున్నాయా, మళ్ళీ అరెస్ట్ చేస్తారంట, అదేదో కుంభకోణం అంట అని డైల్యూట్ చేస్తున్నారే. కానీ విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన పేరు గురించి అతనికి ఏం సంబంధం, మీరు ఎలా చెప్తారని ఎవరిని ప్రశ్నించారా? కరెక్ట్, లేదు కదా.
ఒకవేళ తప్పు అయితే ఈ పాటికి రాజకేశ్వర రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మీద డెఫమేషన్ కేసు వేయాలి కదా, వేసి ఉండాలి. వేయలేదు కదా, ఎందుకు వేయాల? ఇక్కడ పేరు డైరెక్ట్గా చెప్పారు ఆయన మీడియా ముందు. అవును. అదే విజయసాయి రెడ్డి గారి మీద కానీ ఇలాంటి ఆరోపణ చేస్తుంటే విజయసాయి రెడ్డి గారు ఈ పాటికి డెఫమేషన్ వేసేవాళ్ళు. అది నిజం కాకపోయి ఉంటే, నిజం కాకపోయింది అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని అనిపిస్తుంది కదా. జనాలు కూడా ఆలోచించే స్థాయి ఎందుకు వస్తుందంటే, విస్తృతమైన చర్చ జరగాల్సిన అంశంలో కూడా గతంలో కూడా కొందరు రాస్తూ ఉంటారు, మనం వీటిలన్నింటినీ పట్టించుకోబలేదనే స్థాయికి ఎవరి వర్గంకి సంబంధించిన పేపర్స్ కానీ లేకపోతే ఛానల్స్ కానీ వాళ్ళు చెప్పినందువల్ల ఎవరు జనం సీరియస్గా తీసుకోవట్లే. కానీ ఇది చాలా సీరియస్ అంశం. సీరియస్ అంశమే, చాలా సీరియస్ అంశం. ప్రభుత్వాలని మామూలుగా ఈ విధంగా కూడా వాడవచ్చా? ఇప్పుడు 4380 అఫిషియల్ షాపులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయి. 43,800 బెల్ట్ షాపులు ఉన్నాయని మాకు లెక్క చెప్పారు అప్పుడు. అవన్నీ 48 గంటల్లో రిమూవ్ చేసామని కూడా చెప్పారు. సో 4380 బెల్ట్ షాపుల్ని, అదే షాపులు అఫిషియల్గా ఉన్న వాటిని 2534కి కుదించిన మాట వాస్తవం. తర్వాత ఎలైట్ షాపులు ఒక 100 అన్నారు, తర్వాత 200 అన్నారు, తర్వాత కాస్త సంఖ్య అటు ఇటుగా కాస్త పెరిగాయి. బార్లు కూడా బాగానే పెరిగాయి. కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగే విజిబుల్ బిజినెస్. ఇది విజిబుల్ బిజినెస్. ఇన్విజిబుల్ ఏంటి ఇందులో? 2534 షాపులకు సంబంధించి ప్రొక్యూర్మెంట్ ఎవరు చేశారు? ప్రొక్యూర్మెంట్ ఎవరు చేశారు సార్? లిక్కర్ ప్రొక్యూర్మెంట్ ఎవరు చేశారు? ఏమన్నా ఓపెన్ టెండర్స్ ఇచ్చారా? వాటి ధరలు ఎవరు నిర్ణయించారు? వాటి క్వాలిటీ ఎవరు సర్టిఫై చేసి ఆ ధర అంత చేస్తుందని ఎవరు చెప్పారు? ఇవన్నీ మౌలికమైన అంశాలు. ఈ అంశాలు మీరు ప్రశ్నలనే ఉంచుతున్నారు మా ముందు కూడా. సార్ నాకు దగ్గర సమాధానాలు ఎక్కడున్నాయి సార్? నాకు వచ్చిన ఆలోచనని మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఇది జనంలోకి పోయినప్పుడు జనం కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు నా దగ్గర సమాధానాలు ఉంటే నేను మీ ముందు ఎందుకు కూర్చుంటా? అంటే లిక్కర్ ప్రొక్యూర్ చేసింది ఒక ఇది అయితే, క్యాష్ ప్రొక్యూర్ చేసింది ఎవరు, మూటలు కట్టింది ఎవరు, క్యాష్ కన్నా ముఖ్యమైన విషయాలు ఇంకా ఉన్నాయి అనేవి పేర్లు కూడా ఉండండి సార్. క్యాష్ కన్నా ఇంకా ప్రధానమైనవి ఉన్నాయి సార్. బాటిల్స్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ జరిగింది, బాటిల్స్లో కాంట్రాక్ట్ ఎంత, మూతలకు సంబంధించింది ఎంత, అట్టపెట్టెలకి ఎంత, తర్వాత డిస్పోజ్ అయిన బాటిల్స్కి వాటికి సంబంధించిన వేరే లెక్క స్క్రాప్ ఎంత, ప్రభుత్వానికి వేటి వల్ల ఎంత వచ్చింది, ఎంత పోయింది, లేకపోతే వీటికి లెక్క అంతా కూడా ప్రభుత్వ ఆడిటింగ్ ద్వారా ఎస్టాబ్లిష్డ్ పేపర్స్ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. ₹1 అవినీతి జరగలేదని చెప్పి ప్రధానంగా మాట్లాడే వ్యక్తులు వచ్చి వకాలత పుచ్చుకోమని చెప్తున్నాను నేను. పోనీ ట్రాన్స్పరెంట్గానే జరిగిందా? జరిగిందని వకాలత పుచ్చుకోమని నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరు పుచ్చుకోవాలా? ఇప్పుడు పుచ్చుకోకపోతే ఎంక్వైరీకి సిద్ధమయ్యారు కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది సార్. ఎంక్వైరీ జరుగుతుంది. మనం ఎందుకు మధ్యలో మాట్లాడడం? నావు కృష్ణదేవరాయలు గారు బాధ్యత తీసుకున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం తరపున, చంద్రబాబు నాయుడు గారి తరపున పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్ నుంచి తీసుకెళ్లి అమిత్ షా గారికి ఇచ్చారు. అమిత్ షా గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఈడీ అట్రాక్ట్ అయితే ఈడీ వస్తుంది, లేదు సిబిఐ కూడా కలిసి వస్తే సిబిఐ కూడా వస్తుంది. రేపు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్న అంశాలన్నీ సిబిఐ అడుగుతుంది. మిమ్మల్ని కూడా. నన్ను ఎందుకు అడుగుతుంది సార్? నన్ను పిలిస్తే నాకేమన్నా సమాచారం తెలుసు, కానీ నేను ఆ శాఖలో లేను కదా. పిలిస్తే మీరు కూడా చెప్తారా? నాకేం ఏ విధంగా తెలుసు? ఇప్పుడు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మీకున్న ఆలోచనలే చెప్తున్నారా? వచ్చిన అనుమానాలు చెప్తున్నా. నా దగ్గర అంత సమాచారం ఉంటే నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా. కృష్ణదేవరాయలు గారు 99,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అందులో క్యాష్ జరిగింది 650 కోట్లు సంథింగ్. సార్ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు అడగాల్సింది ఏంటి? ఎవరు చెప్తే క్యాష్ ట్రాన్సాక్షన్కి ఇన్సిస్ట్ చేశారని అడగాలి. ఆయన అడగలే, జరిగింది చెప్పారు ఆయన. ఎవరు చెప్పారో అడిగి తెలుసుకోవాలి కదా. ఇది ఎవరు అడిగితే చెప్తారు? సిబిఐ అడిగితే చెప్తారు. సిబిఐ అడిగితే చెప్తారు. ఇంత క్యాష్ని ఎందుకు ఎంకరేజ్ చేశారు ఈడీ వచ్చి అడిగితే చెప్తారు. అంతే కదా. ఇప్పుడు కృష్ణదేవరాయలు అడిగినా గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎందుకు చెప్తారు? పాత వాళ్ళు వెళ్ళిపోయారు కదా అక్కడి నుంచి, కొందరు అరెస్ట్ అయ్యారు కూడా. వాళ్ళు మాత్రం లోపల ఏం చెప్పారు మనకేం తెలుస్తుంది? నేననేది అడగాల్సిన విధంగా చట్టబద్ధంగా అడిగితే ఆ సంస్థలు వాళ్ళకి మాత్రమే సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితులు కంపల్షన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిఐడి విచారణకి విజయసాయి రెడ్డి గారు వచ్చారు. అక్కడ అడిగింది వాళ్ళకి తాను చెప్పిన సమాధానం ఆయన బయట వచ్చి చెప్తే మనకు తెలుసు. ఆయన బయట వచ్చినప్పుడు చెప్పకుండా ఉండుంటే
లోపల విచారణలో ఏం చెప్పాడనేది మనకు ఎలా తెలుసు? మీరు చెప్పండి సార్ గోపి గారు. లోపల విచారణ అయిపోయింది, సంబంధిత అంశాల గురించి నన్ను నిర్దిష్టంగా ప్రశ్నలు సంధించారు, వాటికి సరైన రీతిలో సమాధానాలు ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి ప్రెస్ ముందు విచారణలో ఉన్న విషయాన్ని నేను ఏ విధంగానూ బహిరంగ పరచదలుచుకోలేదు. ఈ కార్యక్రమం డైల్యూట్ కావాలని నేను కోరుకోవట్లేదు, విచారణకి సంపూర్ణంగా సహకరిస్తా అని విజయసాయిరెడ్డి గారు చెప్పుంటే అసలు ఈ పేర్లు బయట వచ్చేవా? మీరు చెప్పండి. వాళ్ళు అడిగారు, తాను వివరణ ఇచ్చాడు, బయట ప్రెస్ ముందు చెప్పబట్టే మళ్ళీ మనకి ఈరోజు డిస్కషన్. మరి ఎందుకు వచ్చి ఉంటుంది? ఖచ్చితంగా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండబట్టి, తనల్ని వాళ్ళు ఇరిటేట్ చేస్తుండే క్వశ్చన్స్ని బట్టి దానిలో నుంచి కొన్ని పేర్లు బయటకు వచ్చి ఉండొచ్చు. అదే హీట్లో బయట రాగానే వెంటనే మైకులు పెట్టినప్పుడు లోపల ఏం చెప్పారు ఆయన, అంతే కదా. ఇవన్నీ కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే మొదలైంది. అది లిక్కర్ స్కామ్ మాత్రం చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించే అంశం. ఒక రాజకీయ పార్టీ మనుగడకే రాబోయే కష్టంగా నేనైతే చూస్తున్నాను. అంటే మనుగడే లేకుండా పోవటం అంటే ఇప్పుడు ఒకటి అధినాయకుడు లేకపోతే మనుగడ. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, అడిదిప్పి ఇడిదిప్పి ఏ ఆరోపణ చేసినా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాబట్టి ఆయన మీదకే పోతూ ఉంటుంది. ఎవరు ఆరోపణ చేసినా ఆయన్నే కార్నర్ చేయాలనో లేకపోతే నిజంగా ఆయనకే అన్వయించో మాట్లాడతారు. ఏ పేరు చెప్పినా రేపు వచ్చిన విచారణ సంస్థలు చాలా లోతుగా కానీ విచారణ చేసినప్పుడు, సబ్సిక్వెంట్గా పేర్లు వచ్చినప్పుడు, లేదా అరెస్టుల దాకా పర్వం పోయినప్పుడు, జనము గతంలో లాగా అరెస్ట్ అయిన ప్రతిసారి అరెస్ట్ అయినాడు కాబట్టి కక్ష సాధింపు అనే రీతిలో గెలిపిస్తారనేది ఒక కోణం అయితే, అరెస్టు చేసింది సహేతుకమైన కారణాలతో అని కానీ వాళ్ళు నిర్ధారించుకుంటే ఓట్లు వస్తాయా? కవితను అరెస్ట్ చేసినప్పుడు స్వీప్ అయింది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ ఓడిపోయాడు. అదే నేను చెప్తున్నా, రెఫరెన్స్లు నేను చెప్పకముందే మీరే చెప్పారు. నేననేది జనంలో ఎక్కువగా యువత ఓటింగ్ శాతం పెరుగుతుంది. యువత సోషల్ మీడియాకి కంప్లీట్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పేరడీ సోషల్ మీడియాను పక్కన పెడితే కోర్టులు కానీ విచారణ సంస్థలు ఇచ్చేవి కూడా సోషల్ మీడియాలో తరచుగా వచ్చేస్తున్నాయి. కాబట్టి సో వివిధ మాధ్యమాల ద్వారా ఏదైతే వస్తుందో యువత ఎప్పటికైతే అప్డేట్ చేస్తారో వాళ్ళ నిర్ణయాత్మకమైన ఓటు అటు ఇటు మారితే ప్రభుత్వాలు ఎలా వస్తాయి? మీరు అన్న మాట పార్టీ మనుగడకే కష్టం. ఈ లిక్కర్ కోణంలో లిక్కర్ కుంభకోణం కానీ ఎస్టాబ్లిష్ అయితే, అది నిజం అని తేలితే పార్టీ మనుగడ కష్టం. అదే పార్టీ మనుగడ కష్టం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అంటారు. పార్టీ ఉంటుంది సార్, పార్టీ ఉంటుంది. నేను ఎందుకు చెప్పాలి? నేను ఎలా చెప్పాలి? నేనే ఆధారంతో చెప్పాలి? నేనేమన్నా అలా పార్టీ మనుగడ కష్టం ఎట్లా అవుతుంది? పార్టీ మనుగడ కష్టం అంటే సార్ నేను ఒక మాట చెప్తా. పార్టీ మనుగడ కష్టం అంటే పార్టీ ఉంటుంది సార్, పార్టీ ఏం రిమూవ్ చేయరు ఎవరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్లో? ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ లేవా ఆంధ్రప్రదేశ్లో? సార్ కమ్యూనిస్ట్ పార్టీలు లేవా ఆంధ్రప్రదేశ్లో? ఉన్నాయి. మరి అలాగే ఉంటుంది, ప్రభావం కోల్పోతుంది. అలా అయిపోవాలి, ప్రతిపక్షం ఉండకూడదని నేనైతే కోరుకోను. ఎందుకంటే ప్రతిపక్షం అనేది బలంగా ఉన్నప్పుడే పాలకపక్షం కొంత నిబద్ధతతో పనిచేస్తుంది, అప్పుడే అల్టిమేట్గా ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే సూటి ప్రశ్న, ఎవరైతే మీరు ప్రెస్ మీట్లు పెట్టి సమాధానాలు చెప్తున్నారో, ఆరోపణలు నిర్దిష్టంగా వచ్చినప్పుడు ఆయా పేర్లను ఉటంకించి విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ పేర్లు తీసుకొని మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద డిఫమేషన్ ఎందుకు ఇలా అది చెప్పాలి. లేదు అలా కాదు, ఎంతో కొంత ఉంది, మనం గమ్ముగా ఉందాం అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. మీరు ఇప్పుడు పార్టీ మనుగడకి కష్టం లాంటి చాలా పెద్ద పదాలు వాడారు కదా. ఒకవేళ కుంభకోణం బయటకు వస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీకి నాయకులు ఎంతమంది? అదేంటి అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారుగా. అన్ని నియోజకవర్గాల్లో ఎవరిని బేస్ చేసుకుని ఉన్నారు? జగన్ బేస్ చేసుకుని. జగన్ గారిని పక్కన పెడితే పార్టీ ఉంటుందా సార్? అంటే ఉంటుంది, కాంక్రీట్ కుర్చీ మేనేజర్తో నడుస్తుంది అనుకుంటే అది వేరే విషయం. మేనేజర్ నమ్ముకొని అయితే మిగతా నాయకులు ఉండరుగా. ఆ కుర్చీని నాయకుడు అనుకునే వాళ్ళు ఉన్నారా? అది సార్, నాయకుడు అంటూ ఉండబట్టే మేనేజర్గా ఉన్న కాంక్రీట్ కుర్చీ వ్యవస్థ నడుపుతుంది. నేను అదే అంటున్నా, కుర్చీని ఎట్లా మరి ఇప్పుడు అందరూ ఆయన మీదే కదా సార్ ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం కదా. ఈ తీవ్రమైన అంశానికి సంబంధించి డిఫెన్స్ ఎంత బలంగా ఉండాలి? డిఫెన్స్ ఎంత బలంగా ఉండాలంటే ఎవడరా నువ్వు మమ్మల్ని అనేది?
మా మీద నిర్దిష్టంగా పేర్లు పెట్టి ఆరోపణ చేస్తున్నావు. ఎంత ధైర్యం నీకు? ఒక్క రూపాయి అవినీతి జరగలా, ఇంకా సర్కారీ ఖజానాకి మేలు చేసామని చెప్పాలా? ఎందుకు చెప్పడంలో డిఫెన్స్ లాయరు స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఆరోపణ వచ్చినప్పుడు డిఫెన్స్ ఎంత గట్టిగా ఉండాలి? ఎందుకు మమ అనిపిస్తున్నారు? మరి ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించేంత సాహసం చేయగలుగుతుందా? చేసింది కదా. చేసింది. అదే నేను అంటుంది. సహజంగా రాజకీయాల్లో మనం బోల్డ్ అని మాట్లాడుకుంటాం, కానీ ప్రాక్టికల్గా ఏంటి? ఒకవేళ ఇలాంటి ఏదన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడతారనో. మనం ఏమనుకుంటామంటే మన ప్రశ్నకి మనమే సమాధానం రాసుకొని వాళ్ళు ఎవరు ఎట్టా చెప్పరు కాబట్టి మనమే వివిధ కోణాల్లో దాన్ని చేయాలి కదా. ఇది ఎట్లుందంటే ఆప్షన్ ఏ అయితే ఎలా ఉంటుంది, ఆప్షన్ బి ఎందుకు ఇలా ఉంటుంది, ఎందుకు కాకూడదు, ఆప్షన్ సి ప్రకారం అసలు ఏమీ లేదు. కరెక్టే. ఈ అన్నీ మనమే ఎందుకు చేసుకోవాలంటే ఆన్సర్ రాసేవాళ్ళు లేరు అక్కడ రాయట్లే ఆన్సర్. మరి ఈ బిల్లుని వ్యతిరేకించే సాహసం చేయగలిగిందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అస్సలు ఈ బిల్లును వ్యతిరేకించడమే చాలా దుర్మార్గమైన అంశం. అమెండ్మెంట్సే అడిగింది, ఒక్క బోర్డును రద్దు ఏం చేయట్లా. ఒక్క బోర్డుకు తెచ్చిన దుర్మార్గమైన సవరణలు, ఒక్క బోర్డు యొక్క ఎస్టాబ్లిష్మెంటు ఏదైతే జరిగిందో, కాంగ్రెస్ చేసిన నల్ల చట్టాల కొనసాగింపుగా ఏదైతే అదే పందాలో పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కూడా కాంగ్రెస్ పార్టీ పందానే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాగానే అయ్యే అవకాశం ఉంది అనేది నా అనుమానం. ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన అంశం కాదు, ఖచ్చితంగా హక్కులకు సంబంధించిన అంశం. ఇది మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. భారతీయత, భారతదేశ సమగ్రత, భారతదేశంలో అందరికీ న్యాయం జరగాలనే కోరిక బలంగా కనిపించే విధంగా ఉంటున్న అమెండ్మెంట్స్ విషయంలో ముస్లిం మైనారిటీలు లేకపోతే ఈ మైనారిటీలు అనేది అయితే చెప్తున్నారో, అంటే మీకు మైనారిటీల మనోభావాల్ని దెబ్బతీయకూడదనే దాని మీద ఉన్న శ్రద్ధ మెజారిటీ ప్రజల యొక్క మేలుని నష్టంగా చేస్తున్న ఈ చట్టాన్ని సవరిస్తామంటే వద్దంటున్నారంటే మీకు మెజారిటీ ఓట్లు అవసరం లేదా? అంటే మెజారిటీని కులాలుగా చీల్చి మైనారిటీని ఒక వర్గంగా దగ్గరకు చేర్చుకొని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే గెలిచేద్దామనా? అందుకే కదా అలాంటి దుర్మార్గమైన నినాదాన్ని గత ఎలక్షన్లో చొప్పించారు ఈ మేనేజ్మెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో. అందుకే కదా చొప్పించారంటున్నా నేను. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు. సార్ నా ఎస్సీలు హిందువులే, డైరెక్ట్గా చెప్తున్నా. నా బీసీలు హిందువులే, నా మైనారిటీలు అంటే అల్పసంఖ్యాకులు, అది ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ. అంటే హిందూ ఓట్ బ్యాంక్ని చీల్చాలి, ఎస్సీలుగా, బీసీలుగా, ఎస్టీలుగా చీల్చాలి. అంటే అగ్రవర్ణాల ఓట్ల శాతం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్ని ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా చీల్చేయాలి. అంటే వీళ్ళ పరిరక్షకులుగా ఎస్టాబ్లిష్ అవ్వాలి, దానికి మైనారిటీలను కలపాలి. అన్బీటబుల్ కాంబినేషన్ అనుకునే భ్రమలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బతికి చెడిందో, ఈరోజు పతనావస్థలో ఉందో, అలాంటి పతనావస్థకు సంబంధించిన అంశాలను ఎవరైతే తీసుకుంటారో, మెజారిటీ ప్రజల మనోభావాలతో పాటు మెజారిటీ ప్రజల హక్కుల్ని కూడా కాలరాసే విధంగా ఉన్న చట్టాల్లో అమెండ్మెంట్స్ కూడా వద్దంటారో, ఫలితం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చూస్తారు. ఇక్కడ ఈ ఒక బిల్లు విషయానికి వస్తే చాలా ఆందోళనలు ఉన్నాయి. 232 మంది ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటేశారు. 288తోనే ఆమోదం పొందింది లోక్సభలో. అంటే దాదాపు 298తో ఆమోదం 98. దాదాపు దగ్గరగా ఒక రకంగా అంతే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దేశ ప్రయోజనాల కన్నా, సమాజం యొక్క ప్రయోజనాల కన్నా మన పార్టీ ఎలా ఎదగాలన్నా అనే ఆలోచనలోనే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు సోకాల్డ్ ఇండి కూటమిలో భాగం అయినట్టే కదా వైఎస్ఆర్సీపీ యొక్క ఆలోచన కూడా. పేరుకి ఇండి కూటమిలో లేదు. ఈ పార్టీలన్నీ ఎందుకు ఆ విధంగా బలవంతంగా హక్కులను కాలరాసే చట్టంలో కేవలం అమెండ్మెంట్స్ తెస్తామంటే మద్దతు ఎందుకు ఇవ్వలేదు సార్? ఇది దుర్మార్గం, ఇది అనైతికం, ఇది అన్యాయం, మెజారిటీ ప్రజలకు చేసిన గొప్ప ద్రోహం. కాబట్టి మెజారిటీ ప్రజల ఓట్లు అంటే వాళ్ళకి లెక్కలేనితనం ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
మెజారిటీ ప్రజలు ఇక్కడ నేను మైనారిటీల హక్కులు సార్ YCP ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. నేను ఇక్కడ ముస్లింస్కి ఎవరికి చెడ్డ జరగట్లే. వక్ఫ్ బోర్డు బిల్లు అమెండ్మెంట్ జరుగుతుందని కదా ఆందోళన. నేను చెప్తాను సార్ మీకు 2013 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకొక సవరణ తీసుకురావడం జరిగింది. 1951లో తీసుకొచ్చిన దానికి రకరకాల సమయాల్లో 99లోను మళ్ళీ 2013లోను కూడా 95 యాక్ట్ వక్ఫ్ యాక్ట్ 95 ప్రకారం నడుస్తుంది ఇప్పుడు. అంటే సవరణలు నెహ్రూ గారి హయాంలోనే వచ్చింది సార్. ఇది 1951లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది అక్కడి నుంచి వచ్చిన దాన్ని సవరణల ద్వారా ఏదైతే వచ్చిందో 95 తర్వాత మళ్ళీ 2013 99లో కూడా బహుశా సవరణ జరిగినట్టుంది సబ్జెక్టు కరెక్షన్. 2013లో తీసుకొచ్చిన దుర్మార్గమైన సవరణ ఏదైతే ఉందో ఎక్కడ ఏదైనా కూడా అప్పుడు వాళ్ళకి అనిపించిన దాన్ని బట్టి ఇదంతా కూడా వక్ఫ్ భూమి అని వాళ్ళు కానీ అనౌన్స్ చేస్తే ఆ భూమి మొత్తం వక్ఫ్ పరిధిలోకి ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. కాదు ఇది మా భూమి తరతరాల నుంచి మేము అనుభవిస్తున్నాం. మరి కర్ణాటకలో ఒక 15-16 వేల ఎకరాలు ఏదైతే వచ్చిందో రైతులదంతా కూడా ఒక ఎగ్జాంపులే చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంకెక్కడికి ఎవరికి అప్పీల్ చేసుకునేదానికి కూడా లేదు. ఖచ్చితంగా మీరు వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్కే వెళ్ళాలి. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్లో 3 కూర్చుంటారు. అది వాళ్ళ మతానికి సంబంధించిన ప్రవక్తలా లేకపోతే వాళ్ళ పెద్దలా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఇచ్చిందే ఫైనల్ జడ్జిమెంట్. మరి వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇంత దుర్మార్గమైన సవరణ తెచ్చాక ఎక్కడ ఏ భూమి ఉన్నా, మొన్న కూడా నేను చూసా ఒక వీడియో, అసదుద్దీన్ ఓవైసీ గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా అది వక్ఫ్ భూమిలో కట్టిందని మీరు ఎందుకు చెప్పట్లేదని కాంగ్రెస్ పెద్దలను నిలదీయడం చూశారు. మీరు కట్టాను గొప్పలు చెప్పుకుంటున్నారు, గొప్పదే మీరు కట్టారు, మంచిగా చేశారు, కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన భూమిలో కట్టారు. ఈ దేశంలో 9,44,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూమి పరిధంటే ఏం చెప్పాలి సార్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర లేకపోతే మిలిటరీ అండ్ రైల్వేస్ దగ్గర ఉన్నంత భూమి కన్నా పోటాపోటీగా వక్ఫ్ బోర్డు దగ్గర ఉందంటే ఏ భూమి అసలు ఓ రైల్వే స్టేషన్ వక్ఫ్ బోర్డు భూమి పరిధిలో ఉందో లేదో తెలియదు. ఒక ఎయిర్పోర్టు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంది అని చెప్తున్నారు. మరి ఎన్నో గుళ్ళు గోపురాలు తరతరాలుగా ఒక 100 సంవత్సరాలుగా వేరే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో వివిధ మతాలకు సంబంధించిన వ్యక్తుల చేతిలో, కనీసం కొంత ముస్లిమ్స్ కూడా సంబంధించిన భూమి కూడా వక్ఫ్ బోర్డు మాది అంటే వక్ఫ్ బోర్డుకి వెళ్ళిపోతుంది సార్. వాళ్ళకి ముస్లిమ్స్ అయినా కూడా ఏమి చాలా పవర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు ఒక 15,000 ఎకరాలు చెప్పా, దాంట్లో ఒక 200-300 ఎకరాలు ముస్లిమ్స్కి సంబంధించింది ఉంటే కూడా మొత్తం 15,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు అంటే వాళ్ళు కూడా ఆ ట్రిబ్యునల్కి పోవాల్సిందే. ఆ ట్రిబ్యునల్ పరిధిని తీసి ఈరోజు అప్పీల్స్కి మీరు ఒక కొత్త కమిటీని వేసి జిల్లా కలెక్టర్గా దాంట్లో భాగస్వామిని చేసి దాంట్లో ఆ కమిటీలో 2 మహిళలు కూడా ఉండాలని చేర్చి దాంతోపాటు హైకోర్టుకు పోయే అవకాశాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు దాకా మీరు లీగల్గా పోరాటం చేయొచ్చు అనే దాన్ని హక్కుగా చేస్తే ఇది ఎలా తప్పు అవుతుంది? ఈ కమిటీలోనే ముస్లిమేతరుల్ని నియమించి న్యాయం చేయమంటే వాళ్ళు ఉన్న వక్ఫ్ ల్యాండ్ని కాపాడుతారా, లేదు ఇది గవర్నమెంట్ ల్యాండో లేకపోతే ఇంకొక వ్యక్తుల ల్యాండో అని చెప్పి తీసుకెళ్ళిపోతారా? చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు. వక్ఫ్ బోర్డు పరిధి మాత్రం ఎవరి భూమినైనా ఏ మతానికి సంబంధించినైనా ఆ భూమి అంతా మీదుగా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఎంత పరిధైనా, ఎన్ని వేల ఎకరాలైనా, ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించినా మీరుగా డిక్లేర్ చేసుకోవచ్చు. మరి ఏ మతానికి సంబంధించినైనా మీరు మీ భూమి అని చెప్పి డిక్లేర్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన 3 వ్యక్తుల దగ్గరికే ఆ ట్రిబ్యునల్కే రావాలి. మరి మీరు అడిగారు కదా వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ఉంటారని ట్రిబ్యునల్లో కానీ లేకపోతే కమిటీలో కానీ. మరి మీరు ఏ మతానికి సంబంధించిందైనా మీరు డిక్లేర్ చేసుకుంటే మీ మతానికి సంబంధించిన 3 మాత్రమే ఉండి ఇతర మతస్థులకు మీరు ఎలా న్యాయం చేస్తారు? ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? అడిగేటప్పుడు ఆలోచన ఉండదా? అంటే మీరే అంటున్నారు వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు ట్రిబ్యునల్లో ఉంటే లేదా కమిటీలో ఉంటే మా మతానికి సంబంధించిన భూమిలో మాకు న్యాయం జరగదని మీరు అంటున్నారు. కానీ ఏ మతానికి సంబంధించిన భూమి అయినా మీదిగా డిక్లేర్ చేసుకునే రూల్ను మీరు పొందుపరిచి దుర్మార్గమైన సవరణ 2013లో తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఖండించాలి, దీన్ని రిపేర్ చేయాలి, దీన్ని అమెండ్ చేయాలి అనేది భారతదేశ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం. దీన్ని స్వాగతించాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు. ముస్లింలకు ఏ విధంగా ఉపయోగపడే చట్టం ఇది? వాళ్ళకు ఉపయోగపడేదే అని అంటారు. ముస్లింకి ఏం ద్రోహం జరిగింది సార్?
ముస్లింలకి కనీసం వక్ఫ్ బోర్డు పరిధిలో ద్రోహం ఒక్క నిమిషం నేను జరిగింది చెప్తా ఎట్లా సార్. ఉపయోగపడుతుంది నిన్న ఈ జామా చట్టం? మసీద్ ఈ దగ్గర amendments నిన్న జామా మసీద్ దగ్గర ఢిల్లీలో వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం తర్వాత స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నారు. అవును, జై మోడీ అంటూ నినాదాలు కూడా ఎందుకు చేసుకున్నారు? పేద ముస్లింలు, అణగారిన పావర్టీ లైన్ బిలో ఉన్న ముస్లింస్ అందరూ సంబరం చేసుకున్నారు సార్. కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈరోజు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటే సంవత్సరానికి 120 కోట్లు కూడా ఆదాయం రాకుండా లెక్కలు చూపిస్తున్నారంటే, దానికి ఆడిటింగ్ చేసే హక్కు కూడా బయట సంస్థలకు లేదంటే, పెద్దలు బాగుపడుతూ పేద ముస్లిమ్స్ని అణచేస్తున్నారనే కదా. మహిళలకు హక్కుగా కూడా ఈ చట్టంలో అమెండ్మెంట్ తెచ్చారు కదా, కమిటీలోకి కూడా తీసుకొచ్చారు కదా. ముస్లిం మహిళలు కూడా ఉంటారు సార్ దాంట్లో. ఈరోజు అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే చట్టం అనే కార్యక్రమాన్ని రేపు రాబోయే రోజుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా పార్లమెంట్కి వస్తుంది. మీరు చూడండి బిల్. అంటే నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం అనేది ఉండకూడదని, అందరిలో సమానత్వం కోరుకోవడం భారతీయులందరి హక్కు. ఏ వర్గాన్ని ఏ మతం పేరుతో కించపరచడం కానీ, లేకపోతే అవమానించడం కానీ, అవహేళనకు గురి చేయడం కానీ, అణచివేతకు గురి చేయడం కానీ తప్పు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క సూత్రం, సిద్ధాంతం. మేము ఒకరిని మైనారిటీల పేరుతో రిజర్వేషన్లు ఇచ్చి మెజారిటీ కమ్యూనిటీలో పేద బ్రాహ్మణులకి ₹1 రిజర్వేషన్ లేకుండా చేయడం అనేది నేరం కదా సార్. పేదరికం ఎవరికైనా కష్టమే. మేము అడుగుతున్న వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఎంతమంది పేద ముస్లిమ్స్కి ఇళ్ళు కట్టించింది, వాళ్ళ ఆదాయ వనరు పెంచింది. ఈ రోజున మోడీ ప్రభుత్వం చేయబోతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ దిశలో ఆలోచిస్తుంది. అన్యాయంగా అన్యాక్రాంతంగా లక్షలాది ఎకరాలు ఏదైతే మీ చేతిలో పెట్టుకుని దాని మీద రెవెన్యూ అతి తక్కువగా చూపిస్తూ పేద ముస్లిమ్స్కి ఏమాత్రం మేలు చేయకుండా కొందరు పెద్దల చేతుల్లో ఎవరు ప్రశ్నించకుండా ఉండే విధంగా ఏదైతే పకడ్బందీగా పట్టు బిగించడానికి మీకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడింది, కానీ అది దేశానికి ద్రోహం చేసే సవరణ, దేశానికి ద్రోహం చేసిన బిల్లు కాబట్టి వాటిలో అమెండ్మెంట్స్ తెచ్చారు. ఇలాంటి అమెండ్మెంట్స్కి దేశ సమగ్రత దృష్ట్యా, దేశ భక్తి దృష్ట్యా, మెజారిటీ ప్రజల యొక్క మనోభావాల దృష్ట్యా, అలాగే మైనారిటీల యొక్క హక్కుల్ని కాలరాయకుండా సవరణలు మాత్రమే తెచ్చిన దృష్ట్యా వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇచ్చి ఉండాలి. ఇవ్వలేదు అంటే మైనారిటీల మనోభావాలు అన్నారు, మరి మెజారిటీల మనోభావాలు ఏం చేస్తారు? మెజారిటీ ప్రజలకు రేపు ఏం సమాధానం చెప్తారు? జనంలో అడుగుతాం, జనంలో ఖచ్చితంగా అడుగుతాం సార్. అంటే మీకు మైనారిటీల మనోభావాలు ముఖ్యం, మెజారిటీలను మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలుగా చిత్రీకరించి ఎలక్షన్లకు గెలవడం ఎంతవరకు సహజం? ఈ పాత చింతకాయ పచ్చడిని వదిలేయండి. ఇది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ భావజాలంలో కొట్టుకుపోవద్దు. కొట్టుకుపోతే ఇండి కూటమిలో కలుస్తారా వైసీపీ? కలిసినా కలవకపోయినా నిర్ణయాలన్నీ వాళ్ళు తీసుకున్న వాటికి అనుకూలంగానే ఉన్నాయి కదా సార్. కాదు సార్, ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నీ సమానంగా ఉన్నప్పుడు కలిసినా కలవకపోయినా మనోభావాలన్నీ వాళ్ళ అందరి ఒకటిగానే ఉన్నట్టు కనపడుతుంది. ఇది దేశ సమగ్రతకు సంబంధించిన అంశం. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది, ఆ బిల్లుకు కూడా మేము మద్దతు ఇవ్వను అంటారు. అంటే దేశంలో అందరి యొక్క హక్కులు ఒకే విధంగా కాపాడబడాలి, భారతీయులందరూ సమానం అని చెప్పడం తప్పొద్దా? రేపు దాన్ని కూడా మనం చూస్తాం రాబోయే రోజుల్లో. భారతీయులందరూ సమానం, ఆల్ ఇండియన్స్ ఆర్ సిమిలర్ అండ్ సేమ్, ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ టు గెట్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి అనుకూలంగా అందరికీ సమానంగా ఉండాలని చెప్పడం తప్పట్టు అవుతుంది సార్. ఒక్కొరికి ఒక్కో రూల్లో అన్యాయం కదా. కాబట్టి న్యాయం, ధర్మం ఏదైతే ఉందో అది బీజేపీ పక్షాన ఉంది. అందుకే దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. భారతీయుల సమగ్రతని, రక్షణని కోరుకునే పార్టీ భారతీయులందరిది. దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వక్ఫ్ బోర్డునే రద్దు చేసి వక్ఫ్ బోర్డు కొత్త అమెండ్మెంట్స్తో వచ్చేంత వరకు మేము అమలు చేయమని కూర్చుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు మేము వ్యతిరేకం అని కూర్చున్నాడు. చంద్రబాబు ఏమో సెక్యులర్ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వక్ఫ్ బోర్డునే రద్దు చేసి అవి వచ్చేంత వరకు మేము ముందుకు వెళ్ళమని అంటే రాజకీయంగా నష్టం ఏమైనా జరిగే అంశం కాదా ఇది? సార్, సెక్యులర్ అంటే అసలు అర్థం ఏంటి? అందరిలో సమానత్వం కోరుకునే వ్యక్తి, అందరికీ సమానమైన న్యాయం చేసే వ్యక్తి, అందరినీ కులం, మతం, ప్రాంతం, పార్టీలు లేకపోతే ఈ వివక్ష లేకుండా చేసే న్యాయాన్ని సెక్యులర్ అంటే. మత ఛాందసవాదం కానీ కుల ఛాందసవాదం కానీ లేకుండా అందరూ భారతీయులందరూ సమగ్రంగా
సెక్యులర్గా ఉండడాన్ని సెక్యులర్ అంటారు. సూడో సెక్యులరిజం కాదు. సూడో సెక్యులరిజం పైకి సెక్యులరిజం అని చెప్తూ మతాన్ని, హిందూ మతాన్ని మాత్రం కాస్త చీల్చి మిగతా మతాలని మైనారిటీల పేరుతో దగ్గరికి చేర్చి ఓటు బ్యాంకుగా మాత్రమే వాళ్ళని పరిగణించి అట్నుంచి వచ్చే మైనారిటీ ఓట్లు ఇటు నుంచి వచ్చే ఎస్సీ ఎస్టీ బీసీలుగా హిందువుల్ని విభజించి వాళ్ళని వీళ్ళని కలిపి అధికారాన్ని అనుభవించాలనుకుంటే అది పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతం. ఆ రోజులు పోయినాయి. సోషల్ మీడియా రోజులు. పూర్తిగా వ్యవస్థ అంతా కూడా ప్రజలకి పాకెట్లోనే అవైలబుల్, చేతిలో అవైలబుల్, సెల్ ఫోన్ రూపంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణల గురించి ప్రతిపాదించిన తర్వాత ఒక సముచిత నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నది ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డుని రద్దు చేయటం. టెంపరీగా వక్ఫ్ బోర్డుని రద్దు చేస్తూ కేంద్రం తీసుకొచ్చే కొత్త బిల్లుకు సంబంధించిన సవరణలన్నీ పూర్తయ్యాక దాని విధి విధానాలు రూపొందించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాటికి అనుగుణంగా వక్ఫ్ బోర్డుని పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు. దానివల్ల జరిగిన మేలు ఏంటో తెలుసా? ఈ సమయాభావంలో సందట్లో సడేమియాలాగా భూములు ఏ బడేమియా కొట్టేయకుండా, ఈ భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డువి అని చెప్పి డిక్లేర్ చేసేసుకోకుండా, వాటిని ట్రిబ్యునల్ పరిధిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దఖలుపరచకుండా చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని వక్ఫ్ బోర్డు యొక్క అవకాశాలు ఏదైతే ముఖ్యంగా ఈ ఎట్లంటే అట్లా నిర్ణయాలు తీసుకునే విషయాన్ని వెంటనే ఆపడం మాత్రం ప్రశంసించాల్సిన అంశం. సెక్యులర్ అంటే నేను మైనారిటీల ఓట్లు పోతాయని, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని, మెజారిటీల యొక్క మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళ హక్కులు కాలరాయబడినా పర్లేదనుకునే పార్టీలని పక్కన పెడితే ఆ పార్టీల కోవలోకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పోయిందంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఎంతసేపు మైనారిటీల గురించి మీరు చూపిస్తున్న శ్రద్ధ, మీరు శ్రద్ధగా చూపిస్తున్న ప్రతిసారి ఇది మెజారిటీకి వ్యతిరేకం అని చెప్పే వ్యక్తులు రేపు ఆంధ్రప్రదేశ్లో బలంగా తయారవుతారు బీజేపీ వైపున. కాబట్టి దీన్ని మేము స్వాగతించాం. చంద్రబాబు నాయుడు గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మరో సరైన నిర్ణయం గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారి తిరుమలలో భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుపతికి సంబంధించి అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్ అనే దాని నిర్మాణాన్ని ఆపివేయాలని, దానికి సంబంధించిన భూమిని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అక్కడ వస్తున్న ఆరోపణలు, భక్తుల యొక్క సెంటిమెంట్లు, హిందువుల మనోభావాలు, దాంతోపాటు దానికి సంబంధించి విధి విధానాలు నిర్ణయం చేయాల్సిన టీటీడీ బోర్డుకి సంబంధించి బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో బోర్డు సమావేశమై ఈ భూమిని వెనక్కి తీసుకుని ఈ హోటల్ ఇక్కడ ఏర్పడకుండా చూడమని చంద్రబాబు నాయుడు గారిని కోరిన తీరు, దానికి ప్రభుత్వం స్పందించిన తీరు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. రైట్.